ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క కాపుదలను బట్టి మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని మేము తలంచుతున్నాము. ప్రతి ఉదయం కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మీ కొరకు మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ఆత్మీయ జీవితం కట్టబడడం కోసం, అదేవిధంగా ఈ లోకపరమైన జీవితంలో కూడా మీరు ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం మా యొక్క ప్రార్థనలు అనుదినం మీకోసం జరుగుతున్నాయి. కనుక మీరు ధైర్యంగా ఉండండి, ప్రభు పైన ఆనుకొని జీవించండి, గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఈరోజు కూడా ఆలస్యం చేయకుండా దేవుడు మనకు అనుగ్రహించిన మాటలను మనం చూద్దామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. డానియల్ చాప్టర్ 6 verse 23. అతడు తన దేవుని యందు భయభక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. No wound was found on him because he had trusted in his God. Hallelujah. What a miraculous, ఒక అద్భుతమైన మాటను మనం చూడొచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనగా ఇంగ్లీష్లో అయితే ట్రస్టెడ్ అని రాయబడ్డది. అంటే నమ్మకము. భయభక్తులకు ఇంకొక పర్యాయ పదం ఏంటండి అంటే నమ్మకం. పూర్తిగా ఎవరైతే దేవుని పైన డిపెండ్ అవుతారో, దేవుణ్ణి ఎవరైతే ఆనుకొని జీవిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఎటువంటి కష్టమైనా రానియండి, ఎటువంటి భయంకరమైన ఇబ్బంది అయినా రానియండి, వాళ్ళు ఎలా ఉంటారట? క్షేమంగా ఉంటారు. ఈరోజు నీ జీవితంలో కూడా బహుశా భయంకరమైన సమస్యలను చూస్తున్నావేమో, ప్రతికూలతలను చూస్తున్నావేమో, నీ కుటుంబంలో నీకు విరోధంగా మాట్లాడే వ్యక్తులు బయలుదేరారేమో, నీ ఉద్యోగ స్థలాల్లో నిన్ను పడద్రోయాలను చూస్తున్నారేమో, నీ వ్యాపారంలో నువ్వు నష్టపోవడానికి వాళ్ళు చూస్తున్నారేమో, నీ చదువుల్లో నువ్వు వెనకబడి ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నారేమో. వాట్ కైండ్ ఆఫ్ ట్రబుల్ టుడే యూ హ్యావ్? ఆ ట్రబుల్ నుంచి, ఆ సమస్య నుంచి దేవుడు నిన్ను సురక్షితంగా, కొంచెము కూడా గాయం కాకుండా నిన్ను బయటికి తీసుకొస్తాడు. కొంచెం కూడా నష్టం కాకుండా దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. భయపడకు, దిగులు పడకు, దేవునికి తోడై ఉన్నాడన్న విశ్వాసంతో జీవించు. ఇక్కడ మనం చూస్తే ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అంటే దానియేలు గురించి చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. దానియేలు విషయంలో కూడా తన శత్రువులు కావాలని పన్నాగం పన్ని తన కోసమే ఒక లాని సృష్టించి దానియేలును తీసుకువెళ్ళి ఎక్కడేశారు? సింహపు గుహలో వేశారు. ఒక నార్మల్ శిక్ష కాదది, ఒక సాధారణమైన పనిష్మెంట్ కాదది. సింహాల భూమిలో వేసినోడు మళ్ళీ తిరిగి వస్తాడా? ఒకవేళ తిరిగి వచ్చారని అనుకుందాం, ఎలా వస్తాడు? నార్మల్గా వస్తాడా? ఏదో కష్టపడి ఫైట్ చేశాడేమో అనుకోవడానికి కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ అన్నీ ఓకే, అతని వైపు ఉండి ఒకవేళ బయటకు వచ్చిన చాలా గాయాలతో, చాలా బలమైన గాయములతో బయటకు వస్తాడు. చావు బతుకులతో ఉంటాడు. ఐసీయూలో చేర్పిస్తే కానీ మళ్ళీ బ్రతకడు. అటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ దానియేలు, ఎక్కడైతే దర్యావేష్ రాజ్యంలో ఉంటున్న ఈ దానియేలు లోపల దాదాపు 12 గంటలు ఉన్న దానియేలు బయటకు ఎలా వచ్చాడట? ఒక్కటంటే ఒక్క గాయం కూడా తగలలేదు, ఒక్క గాయం కూడా అవ్వలేదు. హల్లెలూయా. అక్కడ ఉన్నవి పిల్లులు కాదండి, ఇట్స్ నాట్ క్యాట్స్, అవి సింహములు. సింహముల మధ్య దానియేలు రాత్రంతను ఉన్నాడు, అయినప్పటికీ క్షేమంగా ఉన్నాడు. దానికి కారణం ఏంటండి అంటే ఈరోజు వాక్యం చాలా క్లియర్గా, సుస్పష్టంగా సెలవిస్తుంది. ఏంటి? దానియేలు దేవుని పైన నమ్మకం ఉంచాడు, లేదా భయభక్తులు కలిగి ఉన్నాడు. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజ్యాలను నమ్ముకొనుట కంటే, మనుషుల దగ్గర ఉన్న టెక్నాలజీని నమ్ముకొనుట కంటే దేవుని నమ్ముకొనడం చాలా ఉత్తమం, శ్రేయస్కరం. ఆయన నిన్ను క్షేమంగా బయటికి తీసుకొని రాగలడు.
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల్లో, ఏ బలహీనతల్లో, ఏ కష్టాల్లో ఉన్నా దేవుడు చెప్తున్నాడు, నీకు ఆయనపై విశ్వాసం ఉంటే, నీవు ఆయనని నమ్ముకోగలిగితే దేవుడే నిన్ను రక్షిస్తాడు, దేవుడే నిన్ను కాపాడతాడు. కొంచెము కూడా హాని జరగకుండా, నీ జీవితంలో కొంచెము కూడా నువ్వు కోల్పోకుండా, చిన్న సమస్య కూడా నిన్ను తాకకుండా దేవుడు ఆయన కంటికి రెప్పలాగా నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో. వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి నువ్వు కూడా ఎలా ఉండాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. మనుషుల పైన భయం కాదు, భక్తి కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించు, దేవునిపై నమ్మకం ఉంచు, నీవు ఖచ్చితంగా క్షేమంగా బయటకు వస్తావు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థిస్తాము. మీ అందరి కోసం మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. కళ్ళు మూసుకోనండి. జీవం కలిగిన తండ్రి, స్తోత్రాలయ. అవును తండ్రి, ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, మీ పైన విశ్వాసాన్ని కనబరుస్తూ ఉంటారో, మీరు తప్ప మాకెవరు దిక్కులేరు అని ఈ రోజున ఉదయాన ప్రార్థిస్తున్నారో, వారందరినీ మీరు రక్షిస్తానంటున్నారు. వారు ఎటువంటి భయంకరమైన ప్రతికూలతమైన పరిస్థితుల్లో ఉండినప్పటికీ అయా మీ విడుదల, మీ రక్షణ, మీ కాపుదల వారికి ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అయా బిడ్డల హృదయాల్లో ఈ మాటలను భద్రపరచండి, స్థిరపరచండి నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల దయచేయండి. అయా అప్పుల్లో ఉన్నారేమో, కష్టపడుతున్నారేమో, అయినప్పటికీ నాయన అప్పులు కట్టలేని స్థితిలో, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నారేమో తండ్రి. ఆ కుటుంబాన్ని మీరే పోషించండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా ప్రయాణాలను దీవించండి, క్షేమాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి సమస్యలు చిక్కుకోకుండా, ఏ కుటుంబంలో కూడా ఎటువంటి గొడవలు లేకుండా సమాధానంతో, శాంతితో జీవించే కృప దయచేయమని తండ్రి, ఈ రోజున మా పనులను ఆశీర్వదించండి అయ్యా. ఫలించుటకు కృప దయచేయండి. అదేవిధంగా ప్రతి ప్రయత్నమును కూడా దీవించి ఆశీర్వదించి మీరే మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. అనుదినం అందించబడుతున్న ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే షేర్ చేయండి, అనేకులకు సెండ్ చేసి మీరు కూడా దేవుని యొక్క రాజ్య స్వార్థలో పాలి భాగస్సులు అవ్వండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.